ఛానల్. గుడ్ మార్నింగ్ గాయ్స్. నేనైతే ఇప్పుడే లేచిన, జస్ట్ బ్రష్ అయింది అంతే. యాక్చువల్గా ఈరోజు నేను కొన్ని క్లీన్ చేద్దాం అనుకుంటున్నా. నార్మల్గా టీవీ యూనిట్ కానీ, ఆ తర్వాత లాండ్రీ కొన్ని క్లాత్స్ వేసేయాలి. అవి అట్లనే ఉన్నాయి, అసలు వేయలేదు. కిచెన్ అయితే బజ్జి అదిరేసింది. డిషెస్ ఉన్నాయి కొన్ని, సో అవి కూడా వాష్ చేసేయాలి. ఇవన్నీ అయిపోయిన తర్వాత నేను స్నానం చేస్తాను. కాబట్టి ఇప్పుడైతే ఫస్ట్ మనం కాఫీ తాగేద్దాం. అండ్ బజ్జు ఫ్రెష్ అవుతుంది, అలా లేచింది. సో ఫ్రెష్ అవుతుంది, తను వస్తుంది. యాక్చువల్గా కాంటినెంట్లో అయిపోయింది, సో బ్రూ తెచ్చుకున్నాం మళ్ళీ. ఇవి డ్రై ఫ్రూట్స్. సో ఇవి రోజు తినడం అలవాటు చేసుకున్నాం మేము. ఇవి సాల్టెడ్, టేస్ట్ బాగున్నాయి. బ్లౌజెస్ స్టిచ్చింగ్కి ఇచ్చామని చెప్పాం కదా, సో ఈవినింగ్ వెళ్ళి రావాలి. నేను ఒక 2 బ్లౌజెస్ ఇస్తా అన్నది ఈరోజు. కాఫీ అయితే అయిపోయింది, అండ్ ఇప్పుడు సాంగ్స్ వినుకుంటూ కాఫీ ఎంజాయ్ చేద్దాం. అండ్ టీవీ యూనిట్ కొంచెం క్లీన్ చేయాలి. క్లీన్ అంటే కొంచెం డస్ట్ పడ్డది, సో అదంతా ఎందుకంటే ఇక్కడ కొంచెం ఓపెన్ స్పేస్ ఉండేసరికి డస్ట్ ఈజీగా వచ్చేస్తుంది. ఇటు ఎన్నిసార్లు క్లీన్ చేసినా మళ్ళీ వస్తుంది, కాబట్టి ఈరోజు ఒకసారి క్లీన్ చేసేద్దాం ఇదంతా. గుడ్ మార్నింగ్. నేనైతే మంచిగా స్నానం చేసి వచ్చేసిన, ఇప్పుడే ఫ్రెష్ అయినా. కొంచెం లేట్ అయింది నాకు వల్ల. అండ్ ఇప్పుడు చిన్ని మన కోసం కాఫీ పెట్టేసింది. చిన్ని తాగినవా? తాగేసా నేను, ఆల్రెడీ తాగేసిందంటే నేనే లేట్. సో ఇప్పుడు మంచి కాఫీ తాగి మన మార్నింగ్ అయితే స్టార్ట్ చేసేద్దామండి. అండ్ ఏం చేస్తున్నారు అందరూ? మాకైతే ఈరోజు కొంచెం నిన్న బయటకు వెళ్ళి వచ్చినాం కదా, సో దానికోసం మర్చిపోయి కొంచెం లేట్గానే లేసినాము. అందుకే మంచిగా హాట్ వాటర్తో అయితే తల స్నానం అయితే చేసిన. ఎప్పుడైతే కాఫీ తాగాం. మేము నిన్న కాంటినెంటల్ ఎక్స్ట్రా తీసుకుందామని చెప్పేసి బయట స్టోర్కి వెళ్తే మాకు ఇంటికి చిన్నది దొరికింది మాకు. సో ఇది కూడా అయిపోయింది. నువ్వు తెచ్చుకుందామని చెప్పాను నేను ఆల్రెడీ. ఓకే, అట్లా ఉంటుంది. ఇద్దరం ఒక్కొక్కసారి చెప్తే ఏంటో అందుకే ఒకటేసారి మాట్లాడాలి. ఇప్పుడు 2 సార్లు మాట్లాడితే నువ్వేం చెప్పినావు నాకు తెలియదు. మీకు విషయం తెలుసా, మేము ఏదైనా కూడా ఒకటేలాగా మ్యాక్సిమం ఒక 80% అయితే ఇద్దరికి ఏమంటారు మైండ్ సెట్ ఇద్దరికి సేమ్ ఉంటుంది. ఏదైనా చెప్తా, ఇప్పుడు చిన్న చెప్పిన విషయం నాకు తెలియదు కదా. నేను ఇప్పుడు నాకు అనిపించింది నేను మాట్లాడుతూ ఉంటాను, చెప్పేసిందంట. ఇప్పుడు నేనే మాట్లాడాలి మరి. ఆల్రెడీ బట్టలే వేసేసిన. అండ్ నెక్స్ట్ మనం చెప్పిన పని 2 ఏంటి డిషెస్ ఉన్నాయి క్లీన్ చేసేటి, అండ్ టీవీ యూనిట్ కూడా క్లీన్ చేస్తా అని చెప్పిన కదా. సో అది కూడా కొంచెం కష్టపడ్డది వాళ్ళ క్లీనింగ్ పని పెట్టుకున్నాను. అందుకే నేను ఇంకా స్నానం చేయలేదు. అయిన తర్వాత స్నానం చేసేసిన ఇవాళ నేను అలాంటి ఏం చేయను. నిన్న చిన్నగా అట్లా కిచెన్ అయితే క్లీన్ చేసేసుకున్నాం, అయిపోయింది. మనం ఇప్పుడు ఏం చేద్దామంటే కాఫీ తాగేసి ఎడిటింగ్ వర్క్ అయితే స్టార్ట్ చేసేద్దాము. అండ్ ఇవాళ మనకు లేట్ స్టార్ట్ అవ్వడమే లేట్గా స్టార్ట్ అయింది కాబట్టి అన్ని పనులు కూడా లేట్ అవుతాయి. ఇవాళ వాయిస్ అయితే క్లియర్గా ఉందని చెప్పి అనుకుంటాం. మీకు చెప్పండి మాకు కామెంట్, ఓకేనా? మాకు కూడా అబ్జర్వేషన్ ఏంటి చెప్పాలా? ఇప్పుడు అబ్జర్వేషన్ ఏంటంటే నార్మల్గా మాట్లాడినారంటే కూడా దీంట్లో నాయిస్ ఎక్కువ వినబడుతుంది. అంటే నాకు చిన్న సౌండ్ అయినా కూడా నాయిస్ అది ఎక్కువ అది ప్రతి ఒక్క దాన్ని క్యాప్చర్ చేసేది. అందుకే బట్ ఓకే, కొంచెం నాయిస్ అనేది కంట్రోల్ అవుతుందని చెప్పొచ్చు. అండ్ మరి వేరే పెట్టుకోవాలి, వేరే స్టాండ్ ఫిక్స్ చేయాలి. గోప్రోకి ఒక స్టాండ్ అయితే తీసుకున్నాం అండి, అది ఎప్పుడో తీసుకున్నాం, బట్ ఇంతవరకు అయితే యూజ్ చేయలేదు. పాతది ఉండే మా దగ్గర, సో అది ఏదైతే పాతది ఉందో అదే యూజ్ చేస్తున్నాము. ఒకసారి అయితే యూజ్ చేయలేదు, లేకపోతే కెమెరా అంతా షేక్ అవుతా ఉంది. చాలా పడుతుంది ఇప్పుడు వాష్ చేయడానికి. ఇప్పుడు ఇవాళ వేసినాం, మళ్ళీ నిన్న కూడా వేయలేదు. అంటే ఆల్టర్నేట్ డేస్ వేస్తున్నామండి. వేసిన అయితే కొంచెం ట్రై అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకొకటి అయితే వేస్తున్నాం అన్నట్టు. సో నేను అబ్జర్వ్ చేసింది అంటే ముందు దానికంటే కొంచెం ఫాస్ట్గా ఎడిటింగ్ అనేది కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది అని నాకు అనిపించింది. సో ఒకసారి ఇవాళ చూడండి, మనకు రోజుకి ఒక 1 అవర్ లోపు మ్యాక్స్ టు మ్యాక్స్ ఒక 90% వరకు అయితే కంప్లీట్ చేసేస్తున్నా. ఇంకా 10% ఫినిషింగ్స్ వరకు ఉంటాయి కదా, సో వాటికైతే సపరేట్ టైం వస్తుంది. ఓకే, ఇప్పుడైతే మనం మంచి కాఫీ అయితే తాగుతాం. చిన్న కాఫీ పెట్టి అంతే. ఎందుకంటే ఇప్పుడు మనము ఫ్రెష్ అయిన తర్వాత ఖచ్చితంగా కొంతమందికి టిఫిన్ చేసే అలవాటు ఉంటుంది, కొంతమందికి నార్మల్గా హాట్ వాటర్ తాగే అలవాటు ఉంటుంది. అట్లా నాకు కాఫీ అలవాటు. వాటర్ తాగినా కూడా ఖచ్చితంగా ఫస్ట్ కాఫీ తాగాల్సింది. మరి కాఫీ వచ్చేసింది. అరే మన తెలివి చూసినావా? కుషన్ కవర్ అక్కడ దాన్ని పెట్టినా కానీ దీన్ని పెట్టలే. వాళ్ళు పెట్టాల్సిన చెక్ చేసుకున్నాం. ఆల్రెడీ అయిపోయింది మొత్తం. తమ్నేల్ అదంతా కంప్లీట్ అయిపోయింది. ఒకసారి చూద్దామని చెప్పేసి చూస్తున్నాం. ఓకే, ఇప్పుడైతే మంచిగా యూట్యూబ్ చూద్దాం ఇద్దరం కలిసి. అసలు వాళ్ళు ఎందుకో మొత్తం అలసిపోయినట్టు కనబడుతుంది నాకైతే. అలసిపోవడు కాదు, నాకు వేడైతుంది. వేడికి ఎంగిలికి వెళ్ళి మొత్తం చెమట వస్తుంది, మొత్తం మెరుస్తుంది.
మన బ్లాగ్ అయితే కంప్లీట్గా అయిపోయింది. 80% ఆఫ్ ది వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది వితిన్ 1 అవర్లో. నేను చెప్పిన కదా ఇందాక కొంచెం వర్క్ అనేది కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది ఈ మధ్యలో అని చెప్పేసి. సో ఇదైతే అయిపోయింది. సో ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే ఇప్పుడే కొంచెం హెయిర్ డ్రై చేసుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నాం. పిచ్చి నల్లా ఉన్నా కదా, చిన్న అయితే ఇప్పుడు ఫ్రెష్ వచ్చేసింది అండ్ స్కిన్ కేర్ చేసుకుంటుంది. అన్ని రెడీగా పెట్టుకొని కూర్చుంది అన్నట్టు. హెయిర్ డ్రై అయితే చేసుకుందాము. హెయిర్ డ్రైయర్ కూడా అది హెయిర్ డ్రైయర్ యూజ్ చేయబట్టి ఇప్పటికి 2 years అవుతుంది అనుకుంటా కదరా. 2 years అయితే ఇంతవరకు అది పాడవ్వలేదు. నిజంగా చాలా గ్రేట్ అసలు అది. ఇది హెయిర్ డ్రైయర్ టాండమ్ బ్రాండ్ నుంచి అయితే యూజ్ చేస్తున్నామండి. 2 years కంటే ఎక్కువ అయిపోతుంది. నేను అసలు 2 years అనుకున్నా కానీ 2 years కంటే ఎక్కువ అయిపోతుంది. నైట్ పడుకునే ముందు అయితే మనము అట్లీస్ట్ 1 week ఒకసారైనా కూడా మనం ఆయిలింగ్ అయితే చేసుకోవాలి కదా. సో నేనైతే అట్లా ఆయిలింగ్ చేసేసుకొని మనం మార్నింగ్ హెడ్ బాత్ చేసేసిన అన్నట్టు. సో ఇప్పుడు హెయిర్ని మంచిగా డ్రై చేసేసుకొని జుట్టు వేసుకుందాం. ఇది టాండమ్ బ్రాండ్ నుంచి అయితే తీసుకున్నాం. ఒకవేళ మీరు కావాలంటే తీసుకోవచ్చు. మేము ఇది ఆఫర్లో ఉన్నప్పుడు తీసుకున్నాం. ఇప్పుడైతే మంచిగా ఫోమ్ చేసేసుకుందాం. అయ్యో చిప్పిరి ఉన్న మొత్తం. అయ్యో కూర మనం ఇట్లా హెయిర్ డ్రై చేసుకునే కంటే ముందు హెయిర్ సీరం ఉంటుంది కదా. సో హెయిర్ సీరం కూడా యూజ్ చేయండి. ఇవాళ నేను హెయిర్ స్పా క్రీమ్ కూడా పెట్టుకుందాం అనుకున్నాం కానీ కుదరలేదంటే నాకు అంత ఓపిక లేకుండే. ఫస్ట్ నేను హెయిర్ స్పా కూడా లోరియల్ వాళ్ళ అయితే యూజ్ చేస్తున్నానండి. లోరియల్ ప్రొఫెషనల్ ప్యారిసం. సో ఇది చాలా బాగా వర్కౌట్ అవుతుంది. వితిన్ ఒక్క పెట్టుకున్నా అప్పుడే అర్థమైపోయింది నాకు డిఫరెన్స్ ఏంటని చెప్పేసి. సో అసలు వాళ్ళు పెట్టుకుందాం అనుకున్నా బట్ వాళ్ళు పెట్టుకోలేదు. నెక్స్ట్ టైం ఎప్పుడైనా యూజ్ చేసినప్పుడు మాత్రము చూపిస్తాను. ఈ స్పా క్రీమ్ ఏంటంటే హెయిర్ స్పా క్రీమ్ ఏంటంటే కొంచెం ఫ్రీజీ హెయిర్ ఉంటే కనుక కొంచెం స్మూత్ చేయడానికి యూజ్ అవుతుంది అని చెప్పేసి ఇదైతే ఆర్డర్ పెట్టుకోండి. షాంపూ కూడా లోరియల్ వాళ్ళదే యూజ్ చేస్తున్నాను. ఓకే ఇప్పుడైతే పెట్టుకోలేదు. నెక్స్ట్ టైం ఎప్పుడైనా ట్రై చేసినప్పుడు మాత్రం చూపిస్తాను. ఇప్పుడు టైం అయితే 4:30 అవుతుంది. సో చిన్నగా అట్లా పడుకొని అయితే ఇంకా కాలే 4:30 అవుతుంది. ఇప్పుడు మనము టీ పెట్టుకుందాము. టీ తాగుదామా కాఫీ తాగుదామా? సో కాఫీ అయితే తాగిద్దాం అనుకుంటున్నాం. నేను చూస్తే అర్థమైపోతుంది మా మొహాలు ఉన్నాయి ఇద్దరి. నేను పడుకోలేదు. నేను ఎంత మంచిగా పడుకొని లేసిన. ఇప్పుడే వెబ్ సిరీస్ చూస్తున్నా. అది ఏమో చూద్దాం. ఇంకా చూస్తా అంటే దాని మీద ఒక ఒపీనియన్ అనేది. ఓకే అండి ఈరోజు అయితే వంట చేసుకోవాలి. ఇంకా వంట చేసుకోవాలి. సో పప్పుచారు చేసుకున్నాం ఈరోజు. ఓకే పప్పుచారు అంతే అక్కడికి ఆపేసి ఓకే చేసేద్దాము. అండ్ ఇప్పుడైతే ప్రజెంటే కాదు కాసేపు అయినాక అంటే కాఫీ తాగిన తర్వాత మనం బయట అయితే ప్లాంట్స్కి వాటర్ అయితే పెట్టేద్దాము. లాస్ట్ ఒక రోజు పెట్టినా మళ్ళీ ఆల్టర్నేట్ డేస్ అయితే పెడుతున్నాను. అండ్ కర్టెన్స్ పెడదాం అనుకుంటున్నాం కానీ కర్టెన్స్కి ఏమైపోతుందంటే అక్కడ వాళ్ళు హుక్స్ ప్రొవైడ్ చేయలేదు మనకి. సో మనము టెంపరరీ హుక్స్ దొరుకుతాయి కదా బయట, ట్రాన్స్పరెంట్ కూడా దొరుకుతాయి బాగుంటాయి అవి. సో అవి అయితే ఆర్డర్ పెట్టుకుందాం అనుకుంటున్నాం. చూద్దాం సరే మనము అమెజాన్లో అయినా లేకపోతే ఏదైనా ఆన్లైన్ స్టోర్స్ ఉంటాయి కదా. సో దాంట్లో అయితే చూద్దాము. ఒకవేళ అవైలబుల్గా ఉంటే కనుక ఆర్డర్ అయితే పెట్టేసుకుందాం. ఇక్కడ మన లైన్లో వినాయకుడిని పెడుతున్నారంట. ఇక్కడ ఇటు కార్నర్కి కొంచెం చూపిస్తా. ఇక్కడ ఉంది కదా ఈ కార్నర్కి అయితే పెడుతున్నారు. సో చందాలు స్టార్ట్ అయినాయి. వినాయక చందాలు స్టార్ట్ అయినాయి. ఓకే ఈ వినాయక చవితి కూడా వస్తుంది కదా మనకి. సెప్టెంబర్ ఎప్పుడు రా అది అదే ఒకసారి September 7th వినాయక చవితి. ఓకే వినాయక చవితి వస్తుంది కదా. సో చందాలు అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఇప్పుడు ఆగస్టు లాస్ట్ వీక్లో అయితే స్టార్ట్ చేస్తున్నారు. సో పిల్లలు వచ్చారు అన్నట్టు ఫస్ట్ చందాం అనేది ఇది. ఓకే మస్తు నడుస్తుంది ఇక వినాయక చవితి మన దగ్గర అయితే. నార్మల్గా ఫుల్ వర్షం పడుతుంది. ఒకసారి రండి బయట చూపిస్తాం మీకు. మన ఫుడ్ అయిపోయింది. అండ్ చిన్ని చేసిన స్పెషల్ ఏంటంటే ఈరోజు పప్పు చూపిస్తా. పప్పు అప్పడాలు బెస్ట్ కాంబినేషన్ కదా. పప్పు చారు ముద్దపప్పు చారు ప్లస్ మన అదేంటిది అప్పడాలు. స్మెల్ ఘోరంగా వస్తాను చిట్టి, సీరియస్గా చెప్తానా. ఓకే గాయస్ మేము తిని కాసేపు అట్లా వాకింగ్ చేసేసి మిగిలిన వర్క్ ఉంటుంది కదా అయితే కంప్లీట్ చేసేసుకున్నాం. ఓకే ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నామండి. అండ్ మంచి మళ్ళీ రేపు కొంచెం రేపు ఏమైనా వర్క్ ఉందా మనకి? రేపా నేను ఈరోజు చెప్పిన పని చేయలేదు, రేపు చేయాలి. ఏం చెప్పినా అది టీవీ యూనిట్ క్లీన్ చేస్తాను. అవును టీవీ యూనిట్ అసలు చూపిస్తాగండి మీకు. ఈ మంచిగా డస్ట్ ఫామ్ అవుతుంది. మీకు కనిపిస్తుందా లేదా తెలియదు కానీ ఇది చూస్తున్నారు కదా ఇదిగోండి అట్లా డస్ట్ వచ్చేస్తుంది మొత్తం. సో అంటే ఇప్పుడు ఇది ఉంది కదా ఇది ఇక్కడ నుంచి డైరెక్ట్ వచ్చేస్తుంది అన్నట్టు. సో ఇదైతే క్లీన్ చేసేసుకోవాలి టీవీ యూనిట్. అంటే మేము స్టార్టింగ్లో వచ్చినప్పుడే ఇది ఇంతే కావచ్చు అంటే ఇన్ని డేస్ క్లీన్ చేయలేదు కదా అందుకే అట్లా ఉంది కావచ్చు అనుకున్నాం కానీ లేదు. ప్రాబ్లమే మనకి ఇక్కడ డోర్ లేదు, జస్ట్ ఓపెన్ స్పేస్ ఉంది కాబట్టి డైరెక్ట్ వచ్చేస్తుంది. ఓకే ఈ వ్లాగ్ అయితే ఇక్కడనే ఏం చేసేస్తున్నాం ఏంటంటే కొంచెం అట్లా ఫ్రెష్ అయిపోయి కొంచెం స్కిన్ కేర్ చేసుకొని పడుకోవడమే. ఓకే
బాయ్ గైస్, మళ్ళీ రేపు మంచి బ్లాగ్లో కలుస్తాం. గుడ్ మార్నింగ్ రెండు, ఎందుకంటే మీరు మార్నింగ్ చూస్తారా? మార్నింగ్ చూసే వాళ్ళకి గుడ్ మార్నింగ్. ఓకే, స్టే పాజిటివ్ అండ్ స్టే హెల్దీ. బాయ్, గుడ్ నైట్.